మార్కాపురం బస్సు ప్రమాదంలో కూడా పర్యవేక్షించేదాని కోసం ఇక్కడ మార్కాపురం ఏరియా వైద్యశాలకి జిల్లా కలెక్టర్ అదేవిధంగా కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు నరసింహ కూడా రావడం జరిగింది. అసలు ఏం జరిగింది కూడా పూర్తిగా వారు మాట్లాడి తెలుసుకుంటారు. సార్, జరిగిన ప్రమాదం పట్ల మరి రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి కూడా దిగ్బాధ వ్యక్తం చేసే పరిస్థితి. అసలు ఏం జరిగింది, ఎటువంటి బాడీస్ ఐడెంటిఫై జరిగింది సార్, ఎంతమంది మరణించారు, ఎంతమంది క్షతగాత్రులు ఉన్నారు? ఈరోజు సుమారు మార్నింగ్ 5-6 మధ్య ప్రాంతంలో యాక్సిడెంట్ జరిగింది. జగిత్యాల నుంచి నెల్లూరు వైపు వెళుతున్నటువంటి బస్సు అండ్ టువర్డ్స్ మార్కాపురం వస్తున్నటువంటి ఒక టిప్పర్, ఈ రెండు కొలిషన్ అవడం వల్ల మార్కాపురం అవుట్స్కట్స్లో ఈ యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్స్ జరిగిన ప్లేస్ని కూడా విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రైమరీ ఫేసి మాకు కనిపించింది ఏంటంటే, ఆ టర్న్ తిరుగుతున్నప్పుడు డ్రైవరు వేగంతో రైట్ సైడ్ రావడం, యాక్చువల్గా తన లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, అది రైట్స్ రావడం, అటు నుంచి ఎదురుగా వస్తున్నది లారీ అది రైట్ సైడ్ రావడం, ఆ రెండు దగ్గరికి వచ్చిన తర్వాత ఈ బస్సుని హెడ్ ఆన్ కొలిషన్ తప్పిద్దామని లారీ రైట్ సైడ్కి వెళ్ళడం వల్ల ఈ బస్సు డైరెక్ట్గా ఆయిల్ ట్యాంకర్ని ట్రిప్పర్ ఆయిల్ ట్యాంకర్ని టచ్ చేయడంతోనే ఫైర్ స్పార్క్ అయిందనేది ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ప్రాథమిక ఇన్వెస్టిగేషన్ ద్వారా తెలుస్తుంది. సో ఈ యాక్సిడెంట్లో మొత్తం టోటల్గా ఆ బస్సులో 41 మంది ఉన్నారు. అందులో 13 మెంబర్సు ఈ ఫైర్ వల్ల చనిపోవడం జరిగింది. మిగతా 28 మెంబర్స్ని అందరం కూడా మనం ఇమ్మీడియట్గా ఇక్కడ జీజీహెచ్లో మార్కాపురంలో తీసుకురావడం జరిగింది. వాళ్ళకి అందరూ కూడా వైద్యం చేస్తున్నాము. సో అందులో ఒక 13 మెంబర్స్ని మనం జీజీహెచ్ ఒంగోలుకి షిఫ్ట్ చేసాము. వాళ్ళు ఒక 5 to 6 మెంబర్స్ వరకు కూడా కొద్ది క్రిటికల్గా, అంటే క్రిటికల్ ఇన్ ద సెన్స్ వాళ్ళకి ఎక్కువ ఇంజురీస్ ఉన్నాయి, మల్టిపుల్ ఇంజురీస్ ఉన్నాయి, హెడ్ ఇంజురీస్ ఉన్నాయి. అంచేత మెరుగైన వైద్యం కోసం అని చెప్పి మనం ఒంగోలు అనేది పంపించడం జరిగింది. మిగతా వాళ్ళందరికీ కూడా ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యాక్సిడెంట్ సంబంధించి మార్నింగ్ జరగగానే ఎర్లీ అవర్స్లోనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక హై లెవెల్ మీటింగ్ కూడా పెట్టారు. దీని మీద వివరాలన్నీ కూడా తెలుసుకోమని చెప్పారు. దాంతోపాటు పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం ఇవ్వాలని చెప్పేసి వారు ఆదేశించడం జరిగింది. సో అందులో భాగంగానే అన్ని ఏర్పాట్లన్నీ కూడా వాళ్ళకి చేయడం. సో ఇప్పుడు బాడీస్ని కూడా ఐడెంటిఫై చేయడానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ప్రకారం ఐడెంటిఫై చేసి వాటన్ని కూడా అప్పగిస్తాం. ఇటీవల కాలంలో కూడా ప్రైవేట్ ట్రావెల్స్ ప్రమాదాలు అధికమవుతున్న నేపథ్యంలో కూడా ఏమైనా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వాళ్ళ మీద ఏదైనా క్రమశిక్షణ చర్యలు, ముఖ్యంగా ఈ ప్రమాదంలో కారణమైనటువంటి ట్రావెల్స్ మీద ఎటువంటి చర్యలు ఏమి తీసుకోవట్లేదు? ఇప్పుడు ఈ ప్రమాదం ఎలా జరిగింది, తర్వాత ఆ ట్రావెల్స్ తాలూకా హిస్టరీ ఒకసారి తీసుకుంటాము మా వరకు అయితే. తర్వాత బిఫోర్ యాక్సిడెంట్ ముందు ఒకసారి అక్కడ రిపేర్ కూడా వచ్చిందని చెప్పేసి అని అంటున్నారు. ఏదైనా ఫిట్నెస్ ఉందా లేదనేది మా ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా వాళ్ళు చూస్తున్నారు. సో డెఫినెట్గా హై లెవెల్లో కూడా దీని మీద మీటింగ్ జరుగుతుంది. సో కాంప్రహెన్సివ్గా దీని మీద స్టెప్స్ అనేవి ఉంటాయని సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సార్ చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి కాంపన్సేషన్ కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి హోమ్ మినిస్టర్ వాళ్ళు వస్తున్నారు. ఆల్రెడీ హోమ్ మినిస్టర్ గారు, రవాణా శాఖ మంత్రులు వచ్చిన తర్వాత డిస్కషన్ చేసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తప్పకుండా వాళ్ళకు ఎక్స్గ్రేషన్ ఇప్పించడం జరుగుతుంది. ఇది మొత్తానికి కూడా జరిగిన సంఘటన నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. జరిగిన సంఘటన దురదృష్టకరమైనప్పటికీ కూడా క్షతగాత్రులకి మెరుగైన వైద్యం అందుకోసం రిమ్స్కి తరలించడం, వారికి ఇంకా సీరియస్గా ఉన్న వారికి ప్రైవేట్ హాస్పిటల్కి కూడా తరలించడం జరిగింది. అదేవిధంగా మృతి చెందిన వారికి కూడా మరి కొద్దిసేపట్లో రాష్ట్ర హోమ్ మినిస్టర్ అనిత పరామర్శించడానికి వచ్చిన నేపథ్యంలో కూడా కాంపన్సేషన్ కూడా ప్రకటించే అవకాశం ఉంది. అదేవిధంగా జిల్లా కలెక్టర్ చెప్తున్న విధంగా కూడా జరిగిన ప్రమాదంపై లోతైన విచారణ జరిగి కారణాల మీద నివేదిక అందిన బట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుని త్వరలో స్పెషల్ డ్రైవ్ కూడా నిర్వహిస్తామని చెప్పేసి జిల్లా కలెక్టర్ తెలియజేస్తున్న పరిస్థితి అయితే మార్కాపురం నుంచి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, మార్కాపురం.